డెసిషన్ ఏంటిది, ఇండివిజువల్ డెసిషన్ ఏంటిది అవన్నీ నీకు తెలీదు. అండ్ మెయిన్గా అన్నిటికంటే హ్యూమన్ నేచర్ అండ్ వెరీ కామన్ సెన్స్తో చూస్తే నీకు స్టాండ్ అయి నించున్న వాళ్ళని నువ్వు కిందకి దించి మరీ మాట్లాడేంత అది నీకు నాకు నిన్ననే కనిపించింది. విచ్ ఇస్ నాట్ నెసెసరీ యాజ్ అ లీడర్, అది రైట్ కాదు. సో నీ వరకు వచ్చేసరికి నీకు స్టాండ్ అయి ఉంటే మాత్రం తోపు, వేరేకి వచ్చేసరికి స్టాండ్ అయి ఉంటే అది ఇండివిజువల్ గేమ్, గ్రూప్ గేమ్ అని మాట్లాడుతాను. సో ఆ క్లారిటీ నీకు లేదు బేసిక్గా. అండ్ ఈ మధ్యనే నువ్వు కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నావు, ఈ వీక్ లోనే కొంచెం అంత అందరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తావు. ఇప్పటివరకు అసలు మాట్లాడలేదు. ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి నేను నీతో ఓపెన్ అప్ అయి ఉన్నానా? 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 సీత, నేను నీతో ఓపెన్ అప్ అయి ఉన్నానా? ఓకే రైట్. నిఖిల్, నేను నీతో ఓపెన్ లేనా? నీతో పృథ్వీ నీతో ఓపెన్ అప్ అయ్యలేనా నేను? ఓకే రైట్. నాకు నీ గురించి క్లారిటీ లేదన్నట్ట. ఎవరి గురించి పర్లేదు, లేదు. హ్యూమన్ నేచర్, హ్యూమన్ ఇది అది, ప్రతి దాంట్లో హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ అని చెప్పే అవసరం లేదు. నేను నాకు మనుషుల పైన క్లారిటీ ఉందో లేదో నీకెట్లా తెలుసు? నిన్ననే అర్థమైంది నువ్వు మాట్లాడిన మాటలు, నీ యాటిట్యూడ్, నిన్ను రాంగ్ అంటే నేను కరెక్ట్ కాదా? నిన్ను రాంగ్ అంటే నేను కరెక్ట్ కాదన్నట్ట. చాలా ఎలిమెంట్స్ చాలా మంది లీడర్షిప్ స్కిల్స్ లేవు, నువ్వు ఎక్కడ ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడింది లేదు, ఎవరికైనా డిస్కషన్ అయింది లేదు, మాట్లాడట్లేదు కాబట్టి నువ్వు అట్లా అంటున్నావు. నేను నీతో మాట్లాడడానికి రెడీగా లేకపోతే అసలు నువ్వు మాట్లాడే మాట్లాడకు. రెడీగా ఉండు. వినడానికి రెడీగా లేకపోతే నువ్వు వినని తర్వాత కూడా I don't accept.